హలో, హాయ్, నమస్తే, అస్సలామలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. అదేమిటి అంటే, నీ నవ్వు వెనక దాగి ఉన్న కన్నీళ్ళు ఎంతమందికి తెలుసు? అనే అంశం గురించి మాట్లాడుకుందాం. నీ నవ్వు వెనక దాగి ఉన్న కన్నీళ్ళు ఎంతమందికి తెలుసు? నువ్వు నవ్వుతున్నావు. అందరూ చూస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉన్నాడో అని అనుకుంటున్నారు. కానీ ఆ నవ్వు వెనక దాగి ఉన్న కన్నీళ్ల గురించి ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా? నవ్వడం నేర్చుకోవడం చాలా ఈజీ. కానీ ఆ నవ్వును నిలబెట్టుకోవడానికి పడే బాధ అది మాటల్లో చెప్పలేం. నువ్వు నవ్వుతున్నావు, అది నిజమే. కానీ ఆ నవ్వు నిజంగా నీ మనసు నుంచి వస్తుందా, లేదా నేర్చుకున్న అలవాటా, లేదా బాధను దాచుకోవడానికి వేసుకున్న ముసుగునా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటే మన జీవితంలో మనం ఎప్పుడో ఒకసారి మనమే మన నవ్వును అనుమానించిన క్షణం గుర్తొస్తుంది. నవ్వు అది మనిషి బతకటానికి నేర్చుకున్న ఒక ఆయుధం. కానీ అదే నవ్వు మన గుండెల్లో దాగిన కన్నీళ్లను బయటకు రానివ్వని ఒక తాళం కూడా. మనిషి బయట ప్రపంచంలో మౌనంగా ఉంటాడు. ముందు ఇంట్లోనే ఆ మౌనం నేర్చుకుంటాడు. చిన్నప్పటి నుంచి మనకు చెప్పే మాటలు గుర్తున్నాయా? ఎక్కువ మాట్లాడకు, ఇంత సెన్సిటివ్ అవ్వద్దు, ఇవి అన్నీ చిన్న విషయాలే. అలా అలా మన మాటలు తగ్గుతాయి, మన భావాలు ముడుచుకుపోతాయి. మనసు మాట్లాడాలని ఉన్నా నోరు మూసుకుపోతుంది. ఇంట్లో ఎవరో ఒకరు మన భావాలను చిన్నచూపు చూసిన క్షణం నుంచే మన నవ్వు పుట్టుతుంది. అది ఆనందం నుంచి కాదు, రక్షణ కోసం. నీకు ఇంతకంటే ఏం కష్టం? ఇంకా వాళ్ళను చూడు, మా కాలంలో అయితేనా? ఈ పోలికలు మన బాధను చిన్నదిగా చేస్తాయి, మన కన్నీళ్లకు విలువ తగ్గిస్తాయి. అందుకే మనం బలంగా నటించడం మొదలు పెడతాం, నవ్వుతాం, మాట్లాడకుండా ఉంటాం, అర్థం చేసుకున్నట్టు తల ఊపుతాం. కానీ ఆ నటన ప్రతిరోజు మన మనసులో కొంచెం కొంచెంగా చీలికలు వేస్తుంది. నవ్వు బలహీనత కాదు, అది బతకడానికి వేసుకున్న కవచం. ఎక్కువగా నవ్వే వాళ్ళను చూసి వీళ్లకు ఏం బాధలుంటాయి అనుకునే అలవాటు మనకుంది. కానీ నిజం ఏమిటంటే, ఎక్కువగా నవ్వే వాళ్ళే ఎక్కువగా గాయపడిన వాళ్ళు. వాళ్ళు ఏడిస్తే ఇంకా ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, ఇంకా ఎక్కువ తీర్పులు పడతాయి. అందుకే నవ్వుతారు. నవ్వు వాళ్లకు అలవాటు కాదు, అది వాళ్ళ కవచం. ఏం లేదు అనే 2 మాటల వెనక దాగిన కథ. ఏం లేదు, ఇవి చాలా చిన్న మాటలు. కానీ నేనిలా ఫ్యామిలీలో ఈ మాటలు చెప్పేవాళ్ల మనసు మాత్రం చాలా బరువుగా ఉంటుంది. ఏం లేదు అంటే చెప్పడానికి మాటలు లేవు అని కాదు, వినేవాళ్ళు లేరని అర్థం. చెబితే అర్థం చేసుకోరు, అర్థం చేసుకున్నా ఒప్పుకోరు, ఒప్పుకున్నా మార్పు ఉండదు. అందుకే మనసు నవ్వులోనే దాగిపోతుంది. ఇంట్లోనే ఎక్కువగా గాయపడే మనసులు. బయట వాళ్ళ మాటలు మన చెవుల దగ్గరే ఆగిపోతాయి. కానీ ఇంట్లో వాళ్ళ మాటలు మన గుండెల్లోకి దిగుతాయి. ఎందుకంటే అక్కడ నమ్మకం ఉంటుంది, అభిమానం ఉంటుంది. అవే మాటలు గాయాలుగా మారితే ఆ నొప్పి రెట్టింపవుతుంది. చాలా కుటుంబాలలో ఎందరో ఇలానే నిశ్శబ్దంగా తమ కన్నీళ్లను తమ నవ్వుల్లోనే దాచుకుంటూ బతుకుతున్నారు. పగలు మనం కుటుంబం కోసం నవ్వుతాం, బాధ్యతల కోసం నవ్వుతాం, సమాజం కోసం నవ్వుతాం. కానీ రాత్రి మనసు ఒక్కటే మేలుకుంటుంది. ఆ చీకట్లో నవ్వుకు పని ఉండదు. అక్కడ కన్నీళ్లే మాట్లాడతాయి. ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత, ఇల్లు నిశ్శబ్దంగా మారిన తర్వాత మనసు తన నిజాన్ని బయట పెడుతుంది. అందరి కోసం నవ్వుతూ, తన కోసం ఏడుస్తూ చాలామంది ఉన్నారు. వాళ్ళు అందరి బాధలు వింటారు, అందరికీ సలహాలు ఇస్తారు, అందరికీ ధైర్యం చెబుతారు. కానీ వాళ్లకు తమ బాధ చెప్పుకునే చోటు ఉండదు. ఎందుకంటే వాళ్ళు బలంగా కనిపిస్తారు. బలంగా కనిపించే వాళ్లకు సాయం అవసరం లేదనుకుంటారు. అదే వాళ్ళ శాపం. నవ్వు అలవాటుగా మారినప్పుడు మొదట మనం బాధను దాచుకోవడానికి నవ్వుతాం. తర్వాత నవ్వడం అలవాటవుతుంది. ఆ అలవాటు మన అసలు భావాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. మనమే మన బాధను తక్కువ చేసుకుంటాం. ఇదంతా చిన్నదే, కానీ వాళ్లకు ఇంకా కష్టాలున్నాయి అంటూ మన మనసును మనమే మౌనంగా చేసేస్తాం. ప్రతి నవ్వు వెనక ఒక కథ ఉంటుంది.
అర్థం చేసుకునే మనసు దొరికితే ఆ కథ కన్నీళ్లుగా బయటపడుతుంది. అంచనాల భారంలో నలిగిన నవ్వులు. ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రేమతోనే కాదు, వాళ్ళ అంచనాల భారంతో కూడా పెరిగిన వాళ్ళే. నువ్వే మాకు ఆశ, నువ్వు బాగా చదవాలి, నువ్వు సెటిల్ అవ్వాలి. ఈ మాటల్లో ప్రేమ ఉంది, కానీ అదే ప్రేమ మన జీవితంపై ఒత్తిడిగా మారినప్పుడు మన నవ్వు మెల్లగా మాయమవుతుంది. తల్లిదండ్రుల కోసం తమ కలలను పక్కన పెట్టిన వాళ్ళు, తమ ఇష్టాలను నొక్కేసిన వాళ్ళు బయట నవ్వుతారు, లోపల మాత్రం తమను తాము కోల్పోతారు. మేమంతా నీకోసం ఇంత చేశాం, ఇప్పుడు నువ్వు మా కోసం చెయ్యాలి. ఇది ఒక ఒప్పందంలా మారుతుంది. ఆ ఒప్పందంలో మన ఆనందానికి చోటు ఉండదు. మన నవ్వు కేవలం అనుమతి తీసుకున్న నవ్వు అవుతుంది. మనసులో బాధ ఉన్నా వాళ్ళ కోసమే కదా అని మనమే మనల్ని మౌనంగా చేసేస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎప్పుడూ బలంగా కనిపించాలి అనుకుంటారు. ఎందుకంటే పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. అందుకే మన బాధను దాచుకొని నవ్వుతాం. కానీ ఆ నవ్వు వెనుక ఎన్ని రాత్రులు కన్నీళ్లు కారాయో ఆ పిల్లలకు తెలియదు. ఒకరోజు ఆ పిల్లలే పెద్దవాళ్ళు అయ్యాక మన నవ్వు వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుంటే అది మనకు అత్యంత పెద్ద విజయం. కుటుంబంలో ఎక్కువగా బాధను ఇచ్చేది మాటలే కాదు, మౌనాలు కూడా. భార్య భర్తతో మాట్లాడకపోతే అది గట్టిగా అరవడమే. చెప్పుకోవాల్సిన బాధలు నవ్వుల మధ్య నలిగిపోతాయి. ఇప్పుడు చెప్పి ఏమవుతుంది అనే ఆలోచనే బంధాల మధ్య గోడలుగా మారిపోతాయి. ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాత్ర ఉంటుంది. పెద్దవాడు అంటే త్యాగం, చిన్నవాడు అంటే తగ్గింపు. ఆ పాత్రలు మన జీవితాన్ని నడిపిస్తాయి, కానీ మన మనస్సును కాదు. పాత్రను పోషిస్తూ మనమే మన నవ్వును నటిస్తున్నాం. మనమే మారాలి అనే ఒంటరి పోరాటం. కుటుంబం కోసం ఎప్పుడూ ఒక్కరే మారుతారు. అదే వ్యక్తి ఎప్పుడూ సర్దుకుంటాడు, ఎప్పుడూ అర్థం చేసుకుంటాడు. కానీ ఆ మార్పు ఒకరోజు అలసటగా మారుతుంది. ఆ అలసటను నవ్వుతో కప్పిపుచ్చుకుంటారు. బాధను చెప్పడం బలహీనత కాదని ఎప్పుడు నేర్చుకుంటారు? చాలామంది తమ బాధల్ని చెప్పడానికి బలహీనతలుగా భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే బాధ చెప్పకపోవడమే అసలు బలహీనత. మన నవ్వు వెనక కన్నీళ్లు దాచుకోవడం కాదు, వాటికి మాటలు ఇవ్వడమే నిజమైన ధైర్యం. నవ్వుతున్న మనిషిని ఒకసారి ఆపి అడగండి, నిజంగా నువ్వు బాగున్నావా అని. ఈ ఒక్క ప్రశ్నతో వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. ఎందుకంటే ఎవరైనా అడిగితే మన నవ్వు కరిగిపోతుంది, కన్నీళ్లు మాటలుగా మారిపోతాయి. కొన్ని కుటుంబాల్లో మాట్లాడలేని బాధలు ఎక్కువగా తల్లిదండ్రులవే. వాళ్ళు తమ కష్టాలను పిల్లల మీద మోపకూడదని మనసులోనే దాచుకుంటారు. తమ అవసరాలను తగ్గించుకుంటారు, తమ కోరికలను మరిచిపోతారు. పిల్లల ముందు నవ్వుతారు, కానీ ఆ నవ్వు వెనక వృద్ధాప్య భయాలు, ఆర్థిక ఆందోళనలు, ఒంటరితనపు కన్నీళ్లు ఉంటాయి. పిల్లలు దూరం అవుతున్న వాస్తవం. కాలం మారింది, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, పని ఉంది, బాధ్యతలు ఉన్నాయి. కానీ మధ్యలో తల్లిదండ్రుల మనసులు ఎక్కడో మర్చిపోయారు. బిజీ అనే మాట బంధాల మధ్య గోడలుగా మారింది. రోజులు గడుస్తున్నాయి, కానీ మాటలు తగ్గుతున్నాయి. మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు అనే ప్రశ్న ఫ్యామిలీలో ఎక్కువగా వినిపించే ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగేవాళ్ళు అడగడం మానేశారు. ఎప్పుడు అర్థం చేసుకునే వాళ్ళే ఒకరోజు అలసిపోతారు. అప్పుడు నవ్వు ఒక బాధ్యతగా మారుతుంది. నవ్వు వెనక 25 ఏళ్ల అలసట. ఇది ఒక్కరోజు బాధ కాదు, 25 ఏళ్లుగా సర్దుకుంటూ వచ్చిన అలసట. అర్థం కాకుండా గడిచిన రోజులు, తగ్గిపోతూ వచ్చిన ఆశలు. ఈ అలసట నవ్వును భారంగా చేస్తుంది. కుటుంబం అంటే భద్రత, బాధ్యత. కుటుంబం మనిషికి భద్రత ఇవ్వాలి, కానీ చాలా సందర్భాల్లో అది బాధ్యతగా మారుతుంది. బాధ్యత అంటే తన భావాలను పక్కన పెట్టడం. అలా పక్కన పెట్టిన భావాలే కన్నీళ్లుగా మారుతాయి. ఇంట్లో చాలా మాటలు చెప్పుకోలేరు. నాకు బాధ ఉంది, నాకు అలసటగా ఉంది, నాకు ఒంటరితనంగా ఉంది అని. ఈ మాటలు నవ్వుల్లోనే మునిగిపోతాయి. మౌనం కూడా ఒక అరుపే. ఫ్యామిలీలో మౌనం అంటే శాంతి కాదు, అది ఒక అరుపు, వినబడని అరుపు. ఆ అరుపు వినిపించకపోతే కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. ఒక చిన్న మార్పు. అందరం ఒక చిన్న మార్పు చేయగలిగితే, ఒక్కసారి వినడం, ఒక్కసారి అడగడం, ఒక్కసారి అర్థం చేసుకోవడం, అప్పుడే నవ్వు నిజంగా మారుతుంది. నకలీ నవ్వుకు విముక్తి, కన్నీళ్లకు మాటలు. మారని మనుషులు, మారాల్సిన మనసులు. ఫ్యామిలీలో మనుషులు మారరు అని కాదు,
మారడానికి భయపడతారు. తాము తప్పు ఒప్పుకోవడం కష్టం. తమ మాటల వల్ల ఎవరో గాయపడ్డారని అంగీకరించడం ఇంకా కష్టం. అందుకే రావాల్సింది పరిస్థితి కాదు, మారాల్సింది మనస్సు. క్షమించడం అంటే మరచిపోవడం కాదు, బాధను తక్కువ చేయడం కాదు, అది మన మనసును భారం నుంచి విడుదల చేయడం. ఫ్యామిలీలో క్షమించలేకపోవడం వల్లే ఎక్కువ మౌనాలు పుట్టుకొస్తాయి. అర్థం చేసుకోవడం ఒక ప్రేమ చర్య. ఎవరైనా అర్థం చేసుకోవడం సలహా ఇవ్వడం కాదు, తీర్పు చెప్పడం కాదు, వాళ్ళ మాట మధ్యలో ఆపకుండా వినడం, వాళ్ళ కన్నీళ్లను తప్పు పట్టకుండా చూడడం. అదే నిజమైన ప్రేమ. నవ్వు వెనక కన్నీళ్లకు మాటలు ఇచ్చిన రోజు. ఒకరోజు నవ్వు వెనక దాగిన కన్నీళ్లకు మాటలు వస్తే ఆ రోజు బంధాలు బలపడతాయి, మౌనాలు కరిగిపోతాయి. అప్పటి వరకు నటించిన నవ్వు నిజమైన నవ్వుగా మారుతుంది. ప్రపంచం మారకపోయినా ఇల్లు మారవచ్చు. ఇల్లు మారితే మనిషి మారుతాడు. ఒక్కసారి ఇంట్లో అడగండి, నిజంగా బాగున్నావా అని. అది చాలు. నీ నవ్వు వెనక దాగిన కన్నీళ్లు ఎంతమందికి తెలుసు అని అడిగితే ప్రపంచానికి తెలియకపోయినా ఇంట్లో వాళ్ళకి తెలుసుండాలి. అప్పుడు అదే నిజమైన కుటుంబం. ఒకరు ఆనందంగా ఉన్నారు అంటే, నవ్వుతున్నారు అని అనుకుంటే ఆ నవ్వుల వెనక ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో మనకు తెలియదు. కానీ చూడడానికి హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని అనుకుంటాం. కానీ నవ్వుతున్న వాళ్ళందరూ నిజంగా మనస్సుతో నవ్వుతున్నారా, లేక ఆ నవ్వును అలవాటుగా చేసుకొని నవ్వుతున్నారో మనకు తెలియదు. ఒకసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజంగా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నాళ్ళైందో గుర్తు తెచ్చుకోండి. నేనిలా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని అంటున్నాను. కానీ నిజంగా ఆనందంగా సంతోషంగా ఉన్నానా అంటే అది నేను నా మనసును అడిగి చెబుతాను. మీరు కూడా మీలాగే ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మనస్ఫూర్తిగా ఆనందంగా ఎప్పుడున్నారో, మనస్ఫూర్తిగా ఎప్పుడు మీరు నవ్వారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈరోజు మా ఇంట్లో క్యారెట్, బెండకాయ వేసి సాంబార్ పెట్టాను. మరి ఈరోజు ఏం చేసుకుంటున్నారు మీ ఇంట్లో కర్రీస్? ఓకేనా? ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.